జిల్లాల గ్రామం నుంచి వెళ్ళి అబ్బాడి రాజిరెడ్డి గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు, జైలుకు పంపడం జరిగింది. ఏంది అంటే రెవెన్యూ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు. జిల్లాల గ్రామం లోపల ఒక్క 30 గుంటల భూమి, సిర్ఫ్ 30 గుంటల భూమిని పిఓటి చట్టం కింద అక్రమంగా చేసుకున్నాడు. దానికోసం అని చెప్పి మేము జైలుకు పంపుతున్నామని అంటున్నారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేవు. అన్నం పెట్టే రైతు, ప్రజలకు అన్నం పెట్టే రైతు, మట్టిని తీసుకొని బతికే రైతు, కుట్రలు తెలివై, కుతంత్రాలు తెలివై, ఓన్లీ వ్యవసాయం మాత్రమే తెలుసు. అటువంటి రైతు అక్రమంగా నీకు భూమిని కబ్జా చేసుకున్నాడా? 2017 పిఓటి చట్టం ప్రకారము అతనికి 30 గుంటల భూమిని రెగ్యులరైజ్ చేసింది ఇదే రెవెన్యూ, ఇదే అధికారులు. మళ్ళీ అదే అధికారులు మళ్ళీ అతని మీద కంప్లైంట్ చేసి జైలుకు పంపడం. అప్పుడేమో ఎట్లా న్యాయం అవుతుంది? అప్పుడు ఎట్లా లీగలైజ్డ్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా ఇల్లీగల్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా అక్రమదారుడైండు? ఇట్లాంటి రాజకీయ కక్షలతోటి ఎవరో అబ్బాడి అనిల్ రెడ్డి అనో ఇంకెవరెవరో ఏదో గ్రూప్ లో పోస్ట్ పెట్టిండని చెప్పి వాళ్ళ ఇంటి పేరుతోటి ఉన్న ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇతను బంధువు అవుతాడని చెప్పి భావించి అక్రమంగా మీరు, దౌర్జన్యంగా మీరు జైలుకు ఒక అమాయకపు రైతును మీరు జైలుకు పంపడం ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటి వ్యవహారాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఈ ప్రాంతానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కానీ మంచి చేసే ప్రయత్నం చేయండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే పిఓటి చట్టం లోపల 1000 ఎకరాల భూములు రెగ్యులరైజ్ అయినాయి. మరి వాళ్ళందరినీ తీయండి, తీసి వాళ్ళందరినీ క్యాన్సిల్ చేయండి, వాళ్ళందరినీ జైలుకు పంపండి. ఏదో 350 ఎకరాల భూమిని మేము రెజ్యూమ్ చేసుకున్నామని అంటున్నారు. మరి ఎవరు చేసుకున్నావు? పాలనాధికారి గారు 350 ఎకరాలను మీరు రెజ్యూమ్ చేసుకున్నారని మాట మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముఖంగా. ఎవరు చేసుకున్నారు? వాళ్ళ పేర్లేంది? మరి వాళ్ళని ఎందుకు జైలుకు పంపుతలేరు? ఈ చోట అమాయకపు రైతు కనబడ్డా మీకు జైలుకు పంపేందుకు? ఈయన మీద ఏం కక్ష, ఏం కార్పణ్యం? అంటే అబ్బాడి అని ఉండడమే నేరమా? మరి అబ్బాడి అని ఉన్న వాళ్ళు ఇక్కడ జిల్లాల లోపల 20 మంది రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ పంపండి. మరి 350 ఎకరాలు రెజ్యూమ్ చేసుకున్నానన్నప్పుడు ఆ 350 ఎకరాల రైతులు ఎవరు? పట్టేదారులు ఎవరు? ఆ పట్టేదారులను ఎందుకు పంపిస్తలేవు? వాళ్ళని ఎందుకు నువ్వు దాస్తా ఉన్నావు? ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్లు వాళ్ళే కనబడుతున్నారా? అందరు చేసుకున్నారు. ఇక్కడ పార్టీలు కావు. ఎవరైతే పొజిషన్ మీద ఉన్నారో, ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా పొజిషన్ మీద ఉండి దున్నుకొని బతున్నారో వాళ్ళందరికీ కూడా పిఓటి చట్టం ప్రకారం రెగ్యులరైజ్ చేశారు. మేము చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇట్లాంటి పిచ్చి పనులు మానండి. మీరు డెవలప్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. పాలనాధికారి గారు, ఈ జిల్లాకు మీరు కావాలనుకుంటే ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకురండి, ఓ ఎంప్లాయ్మెంట్ కల్పించే ప్రయత్నం చేయండి. ఈ కక్షలతోట మీరెందుకండి ఇంత ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు? మీరు మంచి చేసే ప్రయత్నం చేయండి. నేను కాంగ్రెస్ నాయకులకు సూటిగా అడుగుతా ఉన్నా, అధికారుల భుజాల మీద పెట్టి బీఆర్ఎస్ నాయకులను కాల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మానుకోండి. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను మీరు చూస్తారు. గ్రామాల్లో తిరగలేకపోతారు. సామాన్య రైతు కలకల జరుగుతుంది. మనం చెప్తా ఉన్నారు, ఎద్దేడిసిన వ్యవసాయం గాని, రైతేడిసిన రాజ్యం గాని బాగుపడది. పాపం ఈ రైతును కూడా ఏడిపిస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించారు. అక్రమంగా 5 రోజులు జైల్లో పెట్టిర్రు. వారి కలకల ఖచ్చితంగా మీ పార్టీకి తగులుతుంది. మేము ఈ రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా మద్దతుగా నిలబడ్డాం. న్యాయ సహకారం చేసినాం. అన్న తారక రామారావు గారు వీరి భూమి తిరిగొచ్చే విధంగా న్యాయ సహకారం చేసి వీరి భూమిని తిరిగొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా మీరు అక్రమ అరెస్టులు చేస్తే, బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్లను ఎవరైనా అరెస్ట్ చేస్తే ఈ కాంచెల్లి ఊకుండేది లేదు. ఖచ్చితంగా తిరగబడతాం. ఈ కాంచెల్లి ఎవరైనా అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ, రైతులు, కార్మికులు అందరం కూడా జైలు బరో కార్యక్రమం పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.